కేజీ ఎంత? ఇలా 5 రూపాయలు. హాయ్. హాయ్. ఏంటి ఇలా వచ్చారు? కూరలు కొనటానికి. నా డౌట్ నిజమే. వీళ్ళ రహస్య మీటింగ్ ప్లేస్ కూరగాయల బండి అన్నమాట. వీళ్ళకి వాస్తు ఎక్కడ కలిసిందన్నమాట. చెప్తా. అవును, మీ అక్కకి పుట్టపోయే బిడ్డకి ఏం పేరు పెడదాం అనుకుంటున్నారు? మీరే చెప్పండి. నువ్వు చెప్పు. కాదు మీరే చెప్పాలి. నువ్వు చెప్పవయ్యా. కువ్వల జంట టైప్ లో గుసగుసలాడేసుకుంటున్నారు. గోడచారి టైప్ లో వినేస్తాను. మీరే చెప్పండి. కాదు, నువ్వు చెప్పు. మీరే చెప్పండి. అదేంటో ఎవరో ఒకరు తొందరగా చెప్పి చావండి. యువతల టెన్షన్ తో నరాలు తెగిపోతున్నాయి. సరే నేనే చెప్తాను. బాబుకి మీ ఆయన పేరు పెడితే ఎలా ఉంటుంది? చండాలంగా ఉంటుంది. ఏ ఆయన ఫేసే కాదు, పేరు కూడా బాగుంటది. బాబుకి నీకన్నా మా ఆయన ఎక్కువ కాదు కదా, అందుకని నీ పేరు పెట్టడం న్యాయం ధర్మం. ఏదో పని చేసి కూడా అందులో కూడా మళ్ళీ న్యాయం ధర్మం మాట్లాడుతుంది. నా పేరు పెడితే మీ ఆయన కోపం వస్తుందేమో. ఆ మొహానికి కోపం ఒకటే తక్కువ. ఎదవ ఫేసు, కుళ్ళిపోయిన ఉల్లిపాయలా ఉంటాడు. ఆడితో తిరిగినందుకేమో పక్కన నేను కుమిలి అడిచేస్తుంటే ఆడి ముందే నన్ను సొలకం చేసేస్తుంది. అసలు దీనికి సొల్యూషన్ లేదా? చెప్తా. చిలక ఏ తోడు లేక ఎటే పమ్మ ఒంటరి నడక. పాటలు చెబుతాం, ఫ్యూచర్ చెబుతాం, రన్నింగ్ చెబుతాం. చిలక అనగానే చిలక కనిపించేసింది. నా ప్రెజెంట్ ప్రాబ్లం కి ఇది ఒక్కతే ఆన్సర్ ఇవ్వగలదు. కూర్చో. రన్నింగ్ ప్రాబ్లం ఏంటి? నేను బయటికి చెప్పుకోలేను సీక్రెట్ ప్రాబ్లం తో బాధపడుతున్నాను. నీ చిలక ఏమైనా చెప్పగలిగితే చెప్పించు. చెప్పిస్తాను. చిలక రామచిలక భవిష్యత్తు మొలక బంగారు మొలక బాబుగారు బతుకే ఉంటో వివరంగా చెప్పు. రామ కోదండ రామ భద్రాచల రామ రామ్ రామ్. ఏం రాసుందో చదువు. ఆహా, తమరి జాతకం మహర్జాతకం. 3 పువ్వులు 6 కాయలు. తమరి పెళ్ళావంటే చాలా ఇష్టం. మరి నా పెళ్ళానికి నేనంటేనో సగమే ఇష్టం, మిగతా సగం తికమక పడుతూ భూమి చుట్టూ తిరుగుతోంది. అదేనయ్యా నా ప్రాబ్లము. మరి నా ప్రెజెంట్ పొజిషన్ ఏంటి? నీ పొజిషన్ కేటి బ్రహ్మాండం. నీ జాతకంలో ఒకే ఒక పెళ్ళం, ఒకే ఒక కొడుకు. హ్యాపీ లైఫ్. అబద్ధం. నా భార్య మళ్ళీ కడుపుతో ఉంది. నేను చెప్పేది నీ జాతకం, నీ పెళ్ళం జాతకం కాదుగా. అంటే ఇదిగో ఇందాక చెప్పాను కదా, తికమక పడుతూ భూమి చుట్టూ తిరుగుతోందని. దాని ప్రభావం. ఆ ఎరకాటంలోంచి బయటపడాలంటే ఏం చెయ్యాలి? చిలక కొట్టిన మందని ఒక మందుంది. ఆ మందు ఇస్తాను, 500 రూపాయలు. 500? సర్లే, బంగారం లాంటి పెళ్ళమే ఎత్తడైపోయాక 500 ఇచ్చేస్తుందిలే. తీసుకో మంది. వచ్చావా బంగారు తల్లి, బంగారు తల్లి. దుర్గమ్మ, మధురి మీనాక్షి, కంచి కామాక్షి. ఇదిగో తీసుకో. ఇదేంటో హాఫ్ బాటిల్ మందు. ఇది 500 ఏంటి? 60 రూపాయలు. అక్కడే పప్పులో కాలేసావు. మామూలు జామకాయకి చిలక కొట్టిన జామకాయకి రుచిలో తేడా ఉన్నట్టు మామూలు బ్రాందీకి చిలక కొట్టిన బ్రాందీకి పవర్ లో తేడా ఉంటుంది. నాకేం అక్కర్లేదు. 500 ఇదిగో ఒకసారి మందు తీసుకుని తిరిగిచ్చేస్తే చిలక కోపం వస్తే పచ్చవాత వచ్చేస్తుంది. నాకు కోపం వస్తే రక్తం కక్కుంచొస్తావు. ఉన్న ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఇదొకటేంటి? సర్లే, దీని సంగతి ఏంటో చూద్దాం. చిలకం తెలుసుకుని వెళ్ళిపో. ఏరామో కాలేజ్ వదిలేసి ఇక్కడ వచ్చట్లేవు. అటు చూడండి రా, బ్యూటీ కింగ్ గాజులు కొంటుందిరా. బహుశా వీడికి వేయటానికేమో. ఆ రాముడు వచ్చాక ఈ హీరో కాస్త జీరో అయిపోయారా. ఆ రాముడు గాళ్ళు అంటూ ఎంతమంది వచ్చినా సరే ఈ కాలేజీకి నేనే హీరోన్ రా. మరి ఇప్పుడే చేస్తా. రేయ్ నమస్కారం అండి. నమస్కారం. నమస్తే. నేను పని చెప్తాను, చేస్తావా? సీనియర్స్ కదండి, మీరు చెప్తే చేయాలి కదండి. గుడ్ గుడ్. ఆ షాపులో మధులతుంది చూడు, వెళ్ళి ఆ అమ్మాయి సైజ్ ఎంతో కనుక్కురా. అట్టాగేనండి. ఎల్రా జంగిల్ రాముడు. చూడండి రా, వీడెళ్ళి ఆ పిల్లని సైజ్ ఎంత అని అడుగుతాడు. నిన్న షేక్ హ్యాండ్ ఇచ్చిన చేత్తో చెంప చెళ్ళమనిపిస్తుంది. నమస్కారం అండి. హాయ్. హాయ్. హలో, టైం ఎంత అయిందండి? 4:45. మరేం లేదండి, వాళ్ళు మీ చేతి సైజ్ ఎంత కనుక్కోమన్నారు, చూపించేసానండి. వచ్చిన పని అయిపోయింది, వస్తానండి. రాము, సెలక్షన్ కుదరట్లేదు. నా చేతులకి ఏ గాజులు బాగుంటాయో చెప్పవా? మీరు రేగు పనిలో ఉంటారు కదండి, మీకు
ఈ గులాబీ రంగు గాజులు చాలా బాగుంటాయండి. అయితే మీరే తొడగండి. నా చేతులకి ఏ గాజు బాగుంటాయో చెప్పవా? మీరు రేవు పనిలో ఉంటారు కదండి, మీకు ఈ గులాబీ రంగు గాజులు బాగుంటాయి. అయితే నువ్వే తొడుగు. చెంప దెబ్బ కొడుతుంది అనుకుంటే చేతి గాజులు ఎంచుకుంటుంది ఏంట్రా? అయినా నువ్వు వేసిన ప్రతి ప్లాను వాడికి ఫేవర్ అయిపోతుంది. వస్తున్నాడు జరా, నేను చెప్పిందేంటి, నువ్వు చేసిందేంటి? సైజ్ ఎంత అని అడగమంటే అక్కడికి వెళ్ళి టైం ఎంత అని అడిగేవేంటి? పరాయి ఆడపిల్ల నీ సైజ్ ఎంత అని అడగడం అమ్మను అవమానించినంత తప్పండి. నేను వచ్చింది అడి నుంచే గానీ మెదడు మాత్రం మంచిదేనండి. వస్తానండి. అంటే మన జంతువులవా? తాతయ్య అయ్యా, ఇక్కడ పక్కనే బస్ స్టాండ్ ఉంది కదా? ఉందండి. అక్కడ చాలా మంది డ్రైవర్లు కండక్టర్లు ఉంటారుగా? క్లీనర్లు కూడా ఉంటారండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ పిల్లని ఎవరైనా ఎక్కడైనా చూసారా అని కనుక్కోరా. చాలే ఊరుకోండి. నేను ఈ ఫోటో పట్టుకుని వెళ్ళి ఏమండో ఈ పిల్ల ఎక్కడ చూసారా, ఈ పిల్ల ఎక్కడ చూసారంటే పిచ్చోడు అనుకుంటాను నన్ను. ఇప్పుడు కూడా అలాగే తెచ్చావులేరా? రే, ఈ అమ్మాయి నా కోసమే పుట్టిందిరా. నాకు ఈ అమ్మాయి అడ్రస్ కావాలంతే. అంతేనంటారా? అంతే. అంతే. ఓ 10,000 పట్టండి. రేపు ఈ పాటికి ఆ పిల్ల అడ్రస్ ఎట్టుకు వచ్చేస్తాను. ఇదిగో. ఏమండి, ఇప్పుడు నేను చెప్పిన విషయం వెంటనే పేపర్లో పడాలండి. మా పేపర్ పడిపోవాలా? ఏ నువ్వేమైనా కొత్త పేపర్ పెడుతున్నావా? ఈడెవడండి బాబు, హెయిర్ ఆయిల్ జుట్టు తినేస్తున్నాడు. అది కాదండి, ఇప్పుడు నేను చెప్పిన విషయం వెంటనే పేపర్లో పడాలి. ఈయన పడిందా? పడలేదు. ఈ వేళ పడదు, రేపటి పేపర్ లో పడుతుంది. ఏడ్చేలారా? ఏమిటి? అబ్బాయి ఏం లేదండి, మీరు చెప్పిన విషయం బాగా వినపడి సంతోషంగా ఉంది. ఇంకా సంకోచం ఎందుకయ్యా? నాయను, ఓ మాదిరి చెవిటోని చూశాను కానీ ఈ టైప్ చెవిటోని చూడలేదు. వస్తానండి, వస్తాను. లేదు ఏంటి బాబు? కాసా పాడుట లేదు కాదు, కనబడుట లేదు. ఓహో, ఇదేమిట్రా కింద రాసి? ఏం లేదండి, ఆ అమ్మాయికి పిచ్చెక్కింది, కనబడటం లేదు, ఆచూకీ తెలిపిన వాళ్ళకి 10,000 రూపాయలు బహుమానం ఇస్తామని రాసింది. ఏంటి, నే చేసుకోబోయే అమ్మాయికి పిచ్చా? నీకెవరో పిచ్చి పిచ్చిగా ఉందా? అలా కాదండి, అలా ఇస్తే ఆ అమ్మాయిని చూసినప్పుడు మనకు తీసుకొచ్చి అప్పు చెప్తాడు. కింద నా పేరే కాదండి, పిచ్చేసినట్టు కాడిది. అదేంటి, నా పేరు ఉండాలిగా? మరి అదే, రేపు ఏదైనా తేడా పడ వస్తే అనవసరంగా మనం ఇరుక్కుపోతాం. వాడి పేరేసామనుకో వాడు ఇరుక్కుపోతాడు, అడ్రస్ మనకు తెలిసిపోద్ది. పాపం వాడిని ఎందుకు ఇరికించడం? అబ్బాయి గారు, అనవసరంగా కొన్ని విషయాల్లో మీరు జోక్యం కలిగించుకోకండి. ఆ ఎదవికి నాకు వడ్డీ విషయంలో చాలా లావాదేవీలు ఉన్నాయి. వాడికి ఇస్తానుగా ఓ మడతలో కిడతా. ఏమిట్రా ఇది? ఎంత వయసు వచ్చినా నిద్రలో మంచం మించి కింద పడిపోయి అలవాటు పోలేదురా నీకు? లేనా? నాకు ఇంకా బొజ్జలు ఉంది డాడీ. మరి అదే అవుతుంది. నీ ఫ్రెండ్కి ఏమో 9 గంటకల్లా వస్తాను చెప్పావు. ఇప్పుడు టైం ఎంతో తెలుసా? 9:10 అయింది. ప్రోగ్రామ్ ఎప్పుడు మిస్ అవ్వకూడదు నాన్న. లేవా 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 లేవా. అది పడిపోతా, జాగ్రత్త. నానా, పట్టుమని ఈ బెడ్ మిల్క్ తాగు, కాస్త బద్ధకం తీరుతుంది. తాగాలి 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 తాగాలి. నెమ్మది, నెమ్మది 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 నెమ్మది. చిచ్చి, ఇంత వయసు వచ్చినా ఆ చొంగ కార్చుకునే బుద్ధి పోలేదురా. హలో, ఆరోగ్యానికి రచ్చ ఇస్తుంది లైఫ్ బాయ్. లైఫ్ బాయ్ ఎక్కడ ఉందో ఆరోగ్యం అక్కడ ఉంది. లేదా నా స్నానం చేతికలే. లే 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 పళ్ళు దొరుకుతుంది నాకు. కాల్గేట్ పేస్ట్. లే 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 లే. చంటి పిల్లల మరీ అంత బద్ధకం అయితే ఎలాగా? కాల్గేట్ పేస్ట్ అయ్యా, తింటానికి కాదయ్యా, తోముకోవడానికి. కాల్గేట్ 2 రకాలుగా పనిచేస్తుంది. దంతాలకి బలం, తెల్లని తెలుపు. అమ్మయ్యా, బద్ధకం తీరిందిరా. నువ్వు స్నానం చేసి రెడీగా ఉండు,
నేను డ్రెస్ రెడీ చేసి తీసుకొస్తా. ఇస్త్రీ పెట్టే తోముతుంటే చొక్కా ప్యాంటు నలగదయ్యే ఐరన్నే చేశానిప్పుడు హయ్యరే హయ్యరే హై తనన్న జగడగలి చేసినంత వరకు చాలేరా, అవతల ఆలస్యం అయిపోతుంది. ఏమండే ఆ డ్రాయర్ నాదండి, ఆ డ్రెస్ కూడా నాదే. అయ్యయ్యో చక్కగా ఇస్త్రీ. మా గుడ్డలు ఐరన్ చేయరా అంటే నీ గుడ్డలు ఐరన్ చేసుకుంటావా? ఏమండే అసలు నేను ఎవరినండి నేను మీ ఇంట్లో సర్వెంట్ని. మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తేవాలన్నా, షాప్కి వెళ్ళి సరుకులు తేవాలన్నా నేనే కదండి వెళ్ళాలి. ఇలా నీట్గా హెయిర్ డ్రెస్ చేసుకొని ఇలా ఇన్సర్ట్ చేసుకొని అలా కారులో హాయిగా షికారుకు వెళ్తున్నట్టుగా షాపింగ్కి వెళ్తే మీకెంత గౌరవం అండి. ఏమండి ఇంటి నౌకర్ను చూసి ఇంటి యజమాని చూడమన్నారండి. ఎన్నాళ్ళు నీకు వెర్రి వేపకాయ అంతే ఉందనుకున్నాను రా, గుమ్మడికాయ అంత డెవలప్ అయిపోయింది. ఖాయం మీ తాత మీ నాన్నలాగా నువ్వు కూడా పిచ్చి చావు తెస్తావు. ఏమండి అవన్నీ గుర్తు చేసి నన్ను భయపెట్టకండి, అసలు నాకుంటే ఈకు. లేకపోతే ఏమిట్రా, అవతల అబ్బాయి అర్జెంట్ గా బయటకు వెళ్ళాలి, అది గొడవలు ఇస్త్రీ చేయాలంటే నీ గొడవలు ఇస్త్రీ చేస్తూ కూర్చుంటావా? పైగా కూరగాయలు మోసుకునే వాడికి ఈ కటింగ్ స్టైల్ ఒకటి. అసలు నువ్వు చేసే ఉద్యోగానికి ఇది కరెక్ట్ డ్రెస్. కానీ అయిపోతుంది. బాబు డ్రెస్ రెడీ. వెరీ గుడ్. ఇరుగు దుష్టి, పొరుగు దిష్టి, అయినోళ్ళ దిష్టి, ఆడపిల్లల దిష్టి, అప్పుడు వాళ్ళ దిష్టి. నానా ఈ రోజు నీ ఫ్రెండ్ బర్త్డే అన్నావు కదా, ఇదిగో ఈ గిఫ్ట్ తీసుకెళ్ళి ప్రజెంట్ చెయ్యి. ఆల్ ది బెస్ట్. 1 minute డాడీ. ఆ పంతులు గారిని పిలవండి, వచ్చి వంట చేస్తాడు. పొద్దు నుంచి వాయించేస్తున్నాడు వీడు, వాడి సంగతి వాడు ఎలాగైనా తేల్చేస్తాడు. నాకు మనస్సాగా ప్లీజ్. ఆగరా, ఇలాంటి సమయాల్లోనే మీ సహనాన్ని పరీక్షించుకోవాలి ప్లీజ్. అవును నా వల్ల కాదు, వదలండి. నా మాట విను, జీవితం ఓ సన్నని వెంట్రుక లాంటిదిరా. ఇప్పుడు వాడిని చంపి నువ్వు జైలుకు పోతే జైల్లో నువ్వు 3 పూటలు తిని తొంగుంటావు. ఆ పంతులు గారు చేస్తే అవును ఫుడ్ ఎవరు వండి పెడతారు మాకు? వాడు చేసి పెట్టే చెత్త ఫుడ్ కోసం ఈ పాటలు వింటారా? నా వల్ల కాదు, ఐ కాంట్ బేర్. వాడి చేత పాట పాడడం ఆపించాలి, అంతే కదా? రా చెప్తా. నీకు సంగీతంలో ఇంత ప్రావీణ్యం ఎక్కడి నుంచి వచ్చిందిరా? ఎందుకురా ఏడుస్తున్నావు? ఇది ఏడుపు కాదురా, ఆనంద పుష్పాలు. పుష్పాలా? బాష్పాలంటారేమో. లంచ్ రెడీ అయిందా? రెడీ అయింది. నువ్వు ముందు మంచిది కదా. Jintu!
ఉంది రోయ్. ఏం జరిగిందిరా బాబు? ఏం చేసేది? ఏమైనా చేసుంటారా? ఏంట్రా ఏమైంది? ఏంటి మున్న మరీను ఏదో అమ్మాయికి నెమ్మదిగా చెప్పి ఒప్పించుకోవాలి కానీ ఇలా చేస్తే ఎలా? చూడు అమ్మాయిని ఎలా పారిపోయిందో. ఛా, ఏంటి అలా చూస్తున్నావు? ఏం లేదు, ఈ పడిగో పోలీసు రావాలి ఇంకా రాలేదంటే చూస్తున్నా. అదిగో వచ్చేసాడు. రారా, నీకోసం వెయిటింగ్. మిస్ ఇండియా మీ బస్తీకి వచ్చిందని రేప్ చేయడానికి ట్రై చేస్తావరా? చట్టం నీ చేతుల్లో ఉందనుకున్నావా? చంపేస్తా. సార్ 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 కొంచెం పర్సనల్ గా మాట్లాడాలని సార్. ఎక్కడికి? లోపలికి సార్. ఎందుకు? కాస్త పని. పద. రండి సార్. రండి సార్, లోపలికి రండి సార్. చెప్పా. ఒక్క నిమిషం సార్. ఏమిటో చెప్పరా? సార్ సరిగ్గా నిల్చోండి సార్. సరిగ్గా నిల్చోండి సార్. ఎందుకురా? వాళ్ళేం చెప్తా చేశాడు ఆయన. వాళ్ళు అరెస్ట్ చేయమంటే అరెస్ట్ చేయడం, వదిలేయమంటే వదిలేయడం. రా మన మాట. నేను కొట్టినట్టు ఎవరికి చెప్పకే. నువ్వు కూడా చెప్పకూడదు. వెళ్దామా? ఇంటి లోపలికి తీసుకెళ్ళి తలుపులేసి ఇస్తావా? లంచం ఇవ్వడానికి ట్రై చేస్తావా? పదా సార్. మళ్ళీ ఎప్పుడు దింపేస్తారు సార్? ఆటగా ఉందిరా. మ్యాట్నికి తీసుకెళ్తాను అనుకున్నావా మళ్ళీ తెచ్చి దింపటానికి? కమాన్ మూసై. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనేకైతే. యాక్షన్. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో. ఆరనీయుమా ఈ ఒడియం